కష్టపడితేనే ఫలితం దక్కుతుందని. కానీ విచిత్రంగా ఫైనాన్షియల్ మార్కెట్లలో ఈ రూల్ పూర్తిగా రివర్స్ అవుతుంది. ఎక్కువ కష్టం, ఎక్కువ టెన్షన్, ఎక్కువ ట్రేడ్లు ఇవన్నీ తరచుగా ఎక్కువ నష్టాలకే దారితీస్తాయి. అసలెందుకిలా జరుగుతుంది? దీని వెనకున్న రహస్యమేంటో ఇప్పుడు తెలుసుకుందాం. సాధారణంగా ట్రేడింగ్ ప్రపంచంలో 2 రకాల వ్యక్తులు ఉంటారు. మొదటివారు హజిల్ ట్రేడర్. వీళ్ళు పొద్దున్నే టెన్షన్తో మొదలుపెట్టి ప్రతి నిమిషం మార్కెట్ను చూస్తూ ప్రతి చిన్న కదలికకు వెంటనే రియాక్ట్ అవుతారు. దీనికి పూర్తి ఆపోజిట్గా లేజీ ట్రేడర్ ఉంటాడు. అతను ప్రశాంతంగా కాఫీ తాగుతూ తను అనుకున్న ప్లాన్ ప్రకారం సరైన అవకాశం కోసం ఓపికగా ఎదురుచూస్తాడు. సరే, ఈ ప్రయాణంలో మనం కొన్ని ముఖ్యమైన విషయాలు తెలుసుకోబోతున్నాం. ముందుగా ట్రేడింగ్లో అతిగా కష్టపడటం అనే అపోహ గురించి చూద్దాం. ఆ తర్వాత లేజీ ట్రేడర్ ఎలా ఆలోచిస్తాడో తెలుసుకుందాం. సరైన అవకాశం కోసం ఎలా వెయిట్ చేయాలి, మన ఇమోషన్స్ని ఎలా అదుపులో పెట్టుకోవాలి, ఇంకా చివరిగా బోరింగ్ లాభాలే అసలైన విజయానికి ఎలా దారితీస్తాయో కూడా చూద్దాం. ముందుగా ఈ పెద్ద అపోహ గురించి మాట్లాడుకుందాం. చాలామంది ట్రేడర్లు తాము ఎంత బిజీగా ఉంటే అంత బాగా ట్రేడ్ చేస్తున్నట్టు ఫీలవుతారు. కానీ ఒక విషయం గుర్తుంచుకోండి, మార్కెట్ మన శ్రమను పట్టించుకోదు. మన నిర్ణయాలు ఎంత కరెక్టుగా ఉన్నాయో మాత్రమే చూస్తుంది. సో బిజీగా ఉంటామంటే లాభాలు వస్తున్నట్టు కాదు. చాలాసార్లు అదే